ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజులో ఉస్మానియా హాస్పిటల్ మంచి తీర్చిదిద్దుతా వెనుక కూడా కడతా పాత బిల్డింగ్ అయిందని చెప్తే అది ఏం చేస్తున్నారని చూడడానికి నేను అదేవిధంగా ఫిరోజ్ పోయాం. దాని మీద కూడా కేసు. ఇట్లా చెప్పుకోబోతుంటే ఎన్నో కేసులు నా మీదనే కాదురా బాబు, ప్రతి కార్యకర్త కూడా గ్రామాలలో బీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాడినరు. వాళ్ళ ఇంటి పంచాయతీ కాదు, వాళ్ళ సొంత పంచాయతీ కాదు, ప్రభుత్వ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కేంద్రం ఆనాడు ఉన్నటువంటి కేంద్రం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడిన ఎవడు కూడా తన ఇంటి గురించి కానీ తన పొలం గురించి కొట్లాడిన కేసులు కావి. దీనికి మా మల్లికార్జున్ ఖర్గే చాలా క్లియర్ గా చెప్పాడు. గతంలో ఇలాంటి కేసులుంటే మా కర్ణాటకలో అన్ని తీసేసినామన్నారు. అందుగురించి మల్లికార్జున్ ఖర్గే క్లియర్ మీటింగ్ లో చెప్పాడు ఈ కేసులన్నీ ఎత్తేయాలని. దయచేసి ఇవి మర్డర్ కేసులు కావు, భూముల పంచాయతీ కాదు, కేవలం పార్టీ పరంగా ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసే తప్పుడు విధానాల మీద మేము ప్రజలకు చెప్పడానికి ధర్నాలు చేసాం తప్పితే మా ఇంటి గురించి చేయలే. ఏ కార్యకర్త కూడా ఇంటి గురించి చేయలే. దాన్ని ఇమీడియట్ గా ఈ కేసులను విత్డ్రా చేయాలి. ఏదైనా మర్డర్ కేసు ఉన్నది భూముల పరంగా చేయకండి, కానీ ఇది పార్టీ పరంగా కొట్లాడినాం రా బాబు. పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటించినాం. హైకమాండ్ ఏం చెప్తే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేశారు. కనుక ఈ కేసులు ఎత్తేకపోతే ఎన్ని రోజులు ఈ జమానతులు ఇవ్వాలి? 2 జమానత్, ఒక్కొక్కరికి ఒక ఇద్దరు దానికి జమానత్ ఇస్తే వాళ్ళు కూడా 15,000 ఐడెంటిటీ కార్డు పెట్టి వాళ్ళ కార్డు పెట్టి వాళ్ళు జామీన్ ఇస్తే నేను బయటకు వచ్చిన. నేను అనేది ఎన్ని రోజులు ఇది పంచాయతీ నాకు అర్థం కాదు. దీని మీద అన్ని తీసుకుంటున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఇచ్చిన వాగ్దానాలని పూర్తి చేయడానికి పూర్తిగా అదేవిధంగా 42% రిజర్వేషన్ కూడా చేసి తీరుతా అన్నాడు. చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తుండు. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% బడుగు బలైన వర్గాలకు వస్తుంది. దీని మీద నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వాళ్ళ అడ్వకేట్ జనరల్ కు చెప్పి కేసులు విత్డ్రా చేయకపోతే కార్యకర్తల అపోహలు వస్తున్నాయి. దాంతో పాటు ఒక రిక్వెస్ట్ ఉన్నది. నేను ముఖ్యమంత్రి గారికి కూడా పర్సనల్ గా చెప్పదలుచుకున్నా. రేపు జరగబోయే ఎన్నికల్లో సిటీలో ఏం చాలన్లు రా బాబు, సైకిల్ మోటారోళ్ళు పట్టుకోవడం, చాలన్లు చేయడం. పిల్లలందరూ పరిశాన్ ఉన్నారు. యూత్ ముఖ్యంగా ఈ చాలన్ లేదని పిల్లలందరూ బాధపడి చెప్తున్నారు. ఏం సార్ అరే వచ్చే ఎన్నికలు, రేపు లోకల్ బాడీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు ఈ యువకులే కదా ఓటేసేది. యువకులు వేస్తారు. స్కూటర్ మీద ఆడపిల్లలకు చాలన్లు, ఈ చాలన్లు తక్కువ చేయమని కోరుతున్నా. దీంతో పాటు ఈ కేసులని విత్డ్రా చేస్తే ప్రజలలో కార్యకర్తల్లో అభిమానం పెరుగుతుంది. మా పార్టీ వచ్చిన తర్వాత మా కేసులు ఎత్తేసిందని మళ్ళా ఉత్సాహంగా ఏదైనా సరే మా ప్రభుత్వం వచ్చింది మాకు న్యాయం చేస్తుందని వాళ్ళు కూడా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో, పంచాయతీ నగరపాలికలో, అదేవిధంగా జిల్లా పరిషత్లో, అదేవిధంగా సిటీలో కూడా కార్పొరేట్ మెంబర్లు గెలవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఒక సీనియర్ నాయకుడిగా, ఓబీసీ ఎంపీసీ కన్వీనర్ గా, మాజీ పీసీసీ అధ్యక్షుడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది కావాల్సిందే. ఇవాళ కూడా మా జగ్గారెడ్డి మీటింగ్ పెట్టిండు సిటీది. ఆ మీటింగ్ లో కూడా ఈ మాట చెప్తా. ఎందుకంటే కార్యకర్తలు ఉంటేనే కదా ఓటర్లు వేసేది. ఓటర్లను తీసుకొచ్చేటోడు ఎవడు? మా కార్యకర్తలే. ఏపించేటోడు ఎవరు? మనం గెలిచినాక చెప్తున్నాం కార్యకర్తల విజయం అంటున్నాం. మరి కార్యకర్తలు అన్యాయం జరుగుతున్నప్పుడు వారి గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలి. మన ప్రభుత్వం వచ్చింది 6 డిక్లరేషన్ తో పాటు ఈ కేసులు కూడా ఎత్తివేస్తే గ్రామాలలో కార్యకర్తలు సంతోషపడతారు. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. అదేవిధంగా ఇప్పుడు చైర్మన్లు కూడా నిర్ణయం జరుగుతుంది. మీనాక్షి నటరాజన్ చెప్పారు 30 రోజుల లోపల జరగాలని. అదేవిధంగా ప్రతి జిల్లాలో అధ్యక్షులు కార్యకమిటీ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ కేసులు ఎత్తేస్తే తప్పనిసరిగా ప్రతి కార్యకర్త రాత్రనక పగలనక
కష్టపడతారు, ఎలక్షన్ రోజు నిలబడతారు, ఓటర్లను తీసుకొస్తారు, కాంగ్రెస్ ఫేవర్ లో ఓటు వేపిస్తారు. కనుక ఈ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, పిలిచి మాట్లాడండి. ఇది మర్డర్ కేసులు కావు, భూముల తగాదాలు కావు. ఇది పార్టీ గురించి కేంద్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇచ్చిన ప్రకారంగా మా ఇక్కడ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ అందరం కూడా మేము కూడా రోడ్ల మీదకి పోయినాం. దీన్ని ఎత్తేయాలని 3 ఏదైతే పార్లమెంట్ లో తానుకి అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరతో మేము చేశాం కనుక ఇది ముఖ్యంగా